ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ జీవితాన్ని మా జీవితం జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనము. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొంచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించడు, దేవునిచ్చు బహుమానము అని తెలుసుకుంటుని. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితముల సుఖం అనుభవించుట దేవునిచ్చు బహుమానం అని తెలుసుకుంటుని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఏమనగా దేవుడు ఒకనికి దాని సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినా అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు అతనికి వానికి శక్తిని అనుగ్రహింపుడు. అన్యుడు దాన్ని అనుభవించును. ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనపడుచున్నది. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 2వ వచనం, నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, మరియు దేవుడు ఒకనికి దాని సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నట్టుకును తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగజేసిన ఎడల అతనికి అది ఆ స్థితి దేవుని ఆశీర్వాదం కలిగినదని అనుకొనవలెను. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగిడితిని. బ్రతక కష్టపడవాలని దేవుడు వారికి నియమించిన కాలమంతా ఇదే వారికి తోడుగానున్నది. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం, దేవుడు చాలా సంవత్సరాలు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినదములని సంతోషంగా ఉండవాలని రాబోనిదంతా వ్యర్థము. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, దేవుడు నీకు దయచేసిన వ్యర్థమే నీకు ఆయుష్కాలమంతా నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించుము, నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతా సుఖించుము. ఈ బ్రతుకునందు నువ్వు కష్టపడి చేసుకుని దాని అంతటి అదే నీకు కలుగు లాభము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 30వ వచనం, ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్లు ఉండవలను, ఏలియానికి ఈ లోకపు నటన గతించుతున్నది. చివరిగా ఒక మాట, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించుచున్నాను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రాముఖ్యత చెల్లించుకుంటూ నాయన మీరు ఇచ్చిన ఈ కాలం అంతా అనుభవించి సుఖంగా ఉన్న శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.